హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 ఐపీఎల్ అప్డేట్స్ 2026. ఇక ఇవాళకి సంబంధించి చూసుకుంటే ఐపీఎల్ 2026 హోరాహోరీగా సాగుతుందనే చెప్పాలి. ఈ సీజన్లో పంజాబ్ హైదరాబాద్ జట్టు మంచి ఫామ్లోనే ఉన్నాయి, అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే నేడు రెండు టీంలు ఉప్పల్ వేదికగా తలపనున్నాయి. హైదరాబాద్ జట్టు గత మ్యాచ్లో ఓడిపోగా పంజాబ్ గత రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి వస్తోంది. దీంతో రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు దాదాపు ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్లే అని చెప్పాలి. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. బయటిక పంజాబ్ 9 మ్యాచ్లు ఆడి, అంటే ఆటపరంగా చూసుకుంటే 9 మ్యాచ్లు ఆడి 6 గెలిచింది, 13 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా సన్ రైజర్స్ విషయానికి వస్తే 10 మ్యాచ్లు ఆడి 6 గెలిచి 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అందుకే నేను చెప్పాను ఈరోజు మ్యాచ్ చాలా కీలకమని. సో ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు 14కు పైగా పాయింట్లు వస్తాయి. దాంతో ప్లే ఆఫ్స్కి వెళ్ళే టాప్ 4లో ఒకటిగా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఇక పంజాబ్ గెలిస్తే 15 పాయింట్లతో ఏ డోకా లేకుండా ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. ఇక ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య ఇప్పటికే ఒక మ్యాచ్ జరగగా అందులో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించిందనే చెప్పాలి. రైట్, ఇక మొత్తం మీద ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఏంటి, ఈ అప్డేట్స్ అన్నీ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా చూసుకుంటే ఇవాల్టి మ్యాచ్ అనేది చాలా కీలకమనే చెప్పాలి. అటు పంజాబ్కి కావచ్చు, ఎస్ఆర్హెచ్కి కావచ్చు. సో ఒకవేళ పంజాబ్ గెలిస్తే 15 పాయింట్లతో దూసుకుపోతుంది, ఇక ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ కూడా గెలిస్తే కనుక ఆల్మోస్ట్ నేను చెప్పినట్టు 14 పాయింట్లతో కూడా వస్తుంది. సో ప్లేసెస్ చేంజెస్ కూడా అయ్యే అవకాశం ఉంది పట్టికలో. సో ఏదేమైనా కూడా ముల్లాన్పూర్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో మనం చూసుకుంటే పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ను ఈజీగా చేజ్ చేసింది. మరి ఇవాళ ఎలా ఉండబోతుంది? ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్ల మధ్య 25 మ్యాచ్లు జరిగితే సన్ రైజర్స్ 17, పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్లతో విజయం సాధించింది. రైట్, ఇక ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఇటు పంజాబ్ గెలుస్తుందా, సన్ రైజర్స్ హైదరాబాద్? ఎందుకంటే హోమ్ గ్రౌండ్ ఆడుతున్న నేపథ్యంలో పిచ్ బ్యాటింగ్కి అనుకూలమా, బౌలింగ్కా? మెజారిటీ కేసెస్లో హైదరాబాద్ పిచ్ చూసుకుంటే కనుక బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. మరి ఇవాళ ఎలా ఉండబోతుంది? నిన్న నైట్ వర్షం కూడా పడిన నేపథ్యంలో సో ఎలా ఉండబోతుంది? బౌలింగ్కి సంబంధించి ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంది? సో ఆ కీలక అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి జాయిన్ అయ్యారు జెన్ కిరణ్ గారు, వారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్. కిరణ్ గారు నమస్కారం. రైట్, మొత్తం మీద ఎస్ఆర్హెచ్ చూసుకున్న వరుసగా ఒక ఫామ్లోకి వచ్చిందనే చెప్పాలి. బట్ మ్యాచ్ మనం చూసుకుంటే కనుక గతంలో ఓడిపోయింది ఇప్పుడు హోమ్ గ్రౌండ్లోనే. అండ్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ చూసుకున్నా కూడా గత 2 మ్యాచ్లు ఓడిపోయింది. బట్ ఇవాల్టి మ్యాచ్ చాలా కీలకమనే చెప్పాలి. రెండు టీంలకి కూడా పర్టికులర్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ చూసుకుంటే 15th ప్లేస్, ఇటు ఎస్ఆర్హెచ్ చూస్తే 14th ప్లేస్కి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? సో బ్యాటింగ్ తీసుకోవాలా, బౌలింగ్ తీసుకోవాలా? ఒకవేళ టాస్ గెలిస్తే ఖచ్చితంగా టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటారు. ఎందుకంటే 2016 ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్స్ చాలా భారీగా వస్తున్నాయి. కాకపోతే అందులో కూడా ఏమంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని పంజాబ్ కింగ్స్ మీద 219 చిల్లర కొడితే పంజాబ్ కింగ్స్ కొట్టేశారు సన్ రైజర్స్ ఏప్రిల్ 11న. అదే మన సన్ రైజర్స్ టీము ఏప్రిల్ 21వ తేదీన 242 భారీ స్కోర్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే స్కోర్ అయితే భారీగా వస్తుంది. అంటే 230+ పోతే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని చేజ్ ఆపుకోగలిగేటటువంటి కెపాసిటీ ఉంటది. ఈ 220 లోపలే గానే ఉంటే ఖచ్చితంగా మన లాస్ట్ టైం కూడా 219 చేజ్ చేసింది పంజాబ్ కింగ్స్ ఎస్ఆర్హెచ్ మీద. ఇది మంచి బ్యాటింగ్ వికెట్. ఎందుకంటే ఐపీఎల్ లోనే హైయెస్ట్ స్కోరు నమోదైనటువంటి గ్రౌండ్ కూడా 282 ఇదే గ్రౌండ్, మన హైదరాబాద్ గ్రౌండ్. సన్ రైజర్స్ స్కోర్ చేసింది కూడా. సన్ రైజర్స్ 260+ 4 సార్లు స్కోర్ చేసింది. కాబట్టి ఇది ఫ్లాట్ వికెట్. బౌన్స్ అనేది అన్ఈవెన్ గా ఉండదు, లో కావడము హై కావడం ఉండదు. బౌలర్ ఎంత ఎఫర్ట్ తో అయితే పెట్టి వేస్తాడో బ్యాట్స్మెన్ ఎక్స్పెక్ట్ చేయగలిగినటువంటి, అంటే రెగ్యులర్ గా బ్యాట్స్మెన్ ఆడే బౌన్స్ ఏదైతే ఉంటుందో ఆ బౌన్స్ ఈ పిచ్ మీద వస్తుంది. కాబట్టి నువ్వు కాన్సన్ట్రేట్ కొట్టగలిగినప్పుడు అంటే భారీగా పోతుంది. బౌండరీస్ కూడా కొంచెం చిన్నది కాబట్టి స్కోర్ హెవీగా వస్తుంది. ఎవరైనా సరే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు, టాస్ గెలుస్తాను బ్యాటింగ్ అని చెప్పి బ్యాటింగ్ తీసుకుంటారు ఈ గ్రౌండ్ లో. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే స్కోర్ ఎక్కువ చేసే అవకాశం ఉందా, ఏమంటారు? ఖచ్చితంగా ఈ పిచ్ పైన ఫస్ట్ బ్యాటింగ్ 282 కావచ్చు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే. ఈ సీజన్ లో 242 ఫస్ట్ బ్యాటింగ్ సన్ రైజర్స్ వాళ్ళే చేశారు. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ లోనే హైయెస్ట్ స్కోర్ వస్తుంది. చేజ్ చేయాలి అని అంటే ఇంకా 240 వాళ్ళు చేజ్ చేయలేదు ఆ అపోనెంట్ టీము. ఇప్పుడు ఇదే పంజాబ్ కింగ్స్ మీద ఫస్ట్ బ్యాటింగ్ లో ఎస్ఆర్హెచ్ 219 చేశారు, 219 చేజ్ చేశారు. ఇంకా 8 బాల్స్ మిగిలిపెట్టి పంజాబ్ చేజ్ చేశారు. కాబట్టి ఒకవేళ పంజాబ్ కింగ్స్ ఎంత కొట్టినా కానీ మొన్న 264 కొడితే పంజాబ్ కింగ్స్ చేజ్ చేశారు, అవలీలగా చేజ్ చేశారు డీసీ కొడితే. ఇట్లా నిన్న ఎస్ఆర్హెచ్ కూడా 230, 240 కొడితే వాళ్ళు చేజ్ చేశారు ఎస్ఆర్హెచ్ కూడా. అంటే ఇద్దరికి కూడా పవర్ హిట్టింగ్
బాగా హై స్కోర్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ప్రజెంట్ ఐపీఎల్ టీంలు ఏమైనా ఉన్నాయంటే కన్సిస్టెన్స్ గా ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ కింగ్స్. ఈ రెండు కూడా ఉన్నటువంటి 10 జట్లలో టాప్ పర్ఫార్మెన్స్ లో ఉన్నాయి, హైయెస్ట్ స్కోర్ చేయడంలో కానీ చేజ్ చేయడంలో కానీ. పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్ అంతా ఈ రెండు జట్లలో ఉన్నారు. దీంట్లో ఆర్ఆర్ లో కూడా ఉన్నారు, కానీ ఆర్ఆర్ లో ఆ మన మన పొట్టి వీరుడు అంటే యంగ్స్టర్ పడిపోయాడు అంటే ఇంక తర్వాత వాళ్ళకి అంత పవర్ వచ్చే ఛాన్సులు కనపడడం లేదు. అవును. కాబట్టి సో ఈ దీంట్లో అయితే ఫస్ట్ ఓపెనింగ్ పేరు పడినా కానీ తర్వాత అయినా భారీగా స్కోర్ లాగలిగే జట్లు ఏమన్నా ఉన్నాయా అంటే అది పంజాబ్ కింగ్స్, ఎస్ఆర్హెచ్, ఈ రెండు జట్లు మాత్రమే. ఈ రెండు జట్లకి చేజ్ చేయగలిగే సత్తా ఉన్నాయి, భారీ స్కోర్ కొట్టగలిగే సత్తా ఉంది. కానీ ఇరు జట్లు కానీ పర్ఫార్మెన్స్ సమానంగా ఉంది అని అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే ఖచ్చితంగా గెలిచే అవకాశం వస్తుంది. రైట్. రీసెంట్ మ్యాచ్ లో చూసుకుంటే నితీష్ మ్యాచ్ కి దూరంగా ఉన్నారు. సో ఇవాళ మ్యాచ్ లో ఉండబోతున్నారా? ఉండాలి. లాస్ట్ మ్యాచ్ నితీష్ లోటు బాగా కనపడింది కాబట్టి వాళ్ళు ఓటమి పాలవడానికి కూడా కారణం. ఎందుకంటే వచ్చిన కొత్త ప్లేయర్ అంత పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. నితీష్ అయితే ఒక పక్క బ్యాటింగ్ అంటే స్కోర్ పెంచే అవకాశం ఉంది, కానీ అక్కడ బ్యాట్స్మెన్ లేకుండా పోవడం వల్ల పోయింది. బౌలింగ్ లో కూడా కంట్రోల్ లేకుండా పోయింది. నితీష్ 2 మ్యాచ్లు గెలిపించాడు, దాన్ని మర్చిపోకూడదు మనం. ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు నితీష్. ఆ బౌలింగ్ అటు బ్యాటింగ్ మంచి ఆల్రౌండర్ గా T20లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాబట్టి నితీష్ కుమార్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఉండాలి. ఉంటేనే కొంచెం పర్ఫార్మెన్స్ వాళ్ళకి ప్లస్ అవుతుంది. కాదు అతని ప్లస్ అంటే అతని యొక్క ఫిట్నెస్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఉంటే ఎస్ఆర్హెచ్ కి ప్లస్ అవుతుంది. కానీ కలిసి వస్తుంది ఎస్ఆర్హెచ్ కి నితీష్ గారు ఉంటే. రైట్. మీరు అన్నట్టు రెండు టీంలు కూడా బ్యాటింగ్ బౌలింగ్లో పటిష్టంగా ఉన్నా కూడా ఎవరు ముందు దిగితే రెండు టీంలకు సంబంధించి కూడా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది? ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంది? హైయెస్ట్ స్కోర్ ఈ రోజు ఎంత ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇరు జట్లకి పవర్ ప్లే లో 70+ పైన స్కోర్ కొట్టగలిగే సత్తా ఉన్న జట్లు అవలీలుగా కొట్టేస్తాయి. ఓ పక్క ఏమో మన ప్రొక్సిమ్రాను, ఈ పక్క వీళ్ళు ఉన్నారు. ఇటు సైడ్కి వచ్చేసరికి హెడ్, వీళ్ళిద్దరు హెడ్ ఈ మధ్య అంటే లాస్ట్ 2 మ్యాచెస్ మంచి ఫామ్ లోకి వచ్చాడు. హెడ్ అవకాశం వచ్చేసరికి ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు హెడ్ అండ్ మన శర్మ గారు తగులుకున్నారా అంటే ఆడికి మ్యాచ్ 1 సైడ్ అయిపోతుంది. వీళ్ళిద్దరు కానీ ఓపెనింగ్ పేరు నిలబడి 6 ఓవర్స్ పవర్ ప్లే నిలబడ్డారంటే 80+, 110, 120 పవర్ ప్లేలో కొట్టిన ఆశ్చర్యం లేదు. మినిమం 80+ కొడతారు ఇద్దరు. వీళ్ళిద్దరు అభిషేక్ శర్మ అండ్ హెడ్ నిలబడ్డారంటే అది. ఈ పక్క వీళ్ళు చూడడానికి మామూలు కామ్గానే ఉంటారు, కానీ భారీగా ఉంది. వీళ్ళు కూడా ప్రొఫెసిమ్రాన్ కావచ్చు, మన ఆర్య కావచ్చు, మన పంజాబ్ కింగ్స్ భారీ ఓపెనింగ్ చేస్తున్నారు. వాళ్ళు చూడడానికి అంత నేమ్ లేకపోయినా కానీ ఆటలో మాత్రం సైలెంట్ గా పవర్ ప్లేలో భారీగా కొడుతున్నారు. వాళ్ళు అంత స్టార్ట్ ఇవ్వగలిగారు కాబట్టి 264 కూడా చేజ్ చేయగలిగారు. అంటే ఈ సీజన్ మనం గమనిస్తే ఇరు జట్లకు కూడా ఒక మ్యాచ్ పడింది ఆల్రెడీ. దానిలో పంజాబ్ కింగ్స్ గెలిచినటువంటిది. సో ఈ రోజు కూడా అలానే ఉండే అవకాశం ఉందా? ఏమైనా ఎస్ఆర్హెచ్ పుంజుకుని వాళ్ళని బీట్ చేసే అవకాశం కనిపిస్తుంది? హోమ్ గ్రౌండ్ పిచ్ కలిసి వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా. లాస్ట్ టైం కూడా ఇదే పిచ్ మీద జరిగింది మ్యాచ్, కూడా ఇదే పిచ్ లో జరిగినటువంటి మ్యాచ్ లో వీళ్ళు ఎస్ఆర్హెచ్ ఓడిపోయారు. అవును. సేమ్ అంటే ఇప్పుడు నాకు తెలిసి ఏమంటే పిచ్ లో చేంజ్ వస్తుంది. అంటే దాదాపు ఒక 6 పిచ్లు ఉంటాయి, ఒక గ్రౌండ్ లో ఒక 6 పిచ్లు ఉంటాయి. ఒక్కొక్క మ్యాచ్ కి ఒక్కొక్క పిచ్ ని ఎంచుకుంటారు. ఏ పిచ్ లో రెడీ చేయాలి, ఏ పిచ్ లో ఆడాలి అనేది ఉంటుంది. లాస్ట్ ఆడిన మ్యాచ్ ఏదైతే ఉందో ఆ పిచ్ కాకుండా ఇంకో పిచ్ వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కంటిన్యూగా 6 పిచెస్ మినిమం ఉంటాయి ఒక గ్రౌండ్ కి. కాబట్టి ఏ పిచ్ లో ఆడుతున్నారు అనేది చూడాలి. కాకపోతే ఓవరాల్ గా అయితే సన్ రైజర్స్ గ్రౌండ్ ఏదైతే హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం ఉందో ఇది బ్యాటింగ్ పిచ్, ఫ్లాట్ ఉంటుంది. వికెట్ ఫ్లాట్ ఉంటుంది, ఎక్స్ట్రా బౌన్స్ ఉండదు, లో బౌన్స్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఏ పిచ్ మీద అయినా కానీ లాస్ట్ టైం ఆడిన పిచ్ అయితే ఉండదు. ఇప్పుడు ఆట మళ్ళీ చేంజ్ అవుతుంది. అప్పుడు ఆడిన పిచ్ కి మళ్ళీ 242 కొట్టారు. అప్పుడు ఆ పిచ్ కి తేడా ఉంది. రెండు వేరు పిచ్లు. ఇప్పుడు ఏ పిచ్ మీద ఆడతారనే చూడాలి. కాకపోతే ఏ పిచ్ మీద ఆడినా కానీ వీళ్ళు బ్యాటింగ్ అయితే మాత్రం ఉంటుంది. ఫైనల్ గా ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే ఇరు జట్ల మధ్య 25 మ్యాచ్లు జరిగాయి కదా. సన్ రైజర్స్ 17లో, పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్లు విజయం సాధించినటువంటి ఇది. ఉప్పల్ 10 మ్యాచ్ల్లో తలపడితే సన్ రైజర్స్ అత్యధికంగా 9 మ్యాచ్లు గెలిచింది. సో ఆ పరంగా చూసుకున్నా కూడా ఈరోజు రెండు టీముల్లో హైయెస్ట్ స్కోర్ చేసేది ఎవరైనా ఉండొచ్చు. రెండు టీంలో హైయెస్ట్ స్కోర్ అంటే ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో వీళ్ళు గాన ఫస్ట్ బ్యాటింగ్ లో 80+ పవర్ ప్లే లో తేగలిగితే 240, 230 పైన వెళ్ళిపోతుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే ఈ పక్క వస్తే మళ్ళీ మనకు అభిషేక లేకపోతే ఇషాన్ కిషన్, వీళ్ళిద్దరిలో ఎవరికి రావాలి. వీళ్ళిద్దరు హైయెస్ట్ స్కోర్ వస్తుంది. ఇటు సైడ్ వస్తే ప్రొఫెసిమ్రాను లేదంటే శ్రేయస్ అయ్యర్ ఈ రోజు నిలబడాలి. వీళ్ళిద్దరిలో ఎవరన్నా భారీగా అంటే ఆడదాకా వస్తే వాళ్ళు భారీగా స్కోర్ చేసే అవకాశం ఉంది. ఎవరు
అనేది ఇంకా వారి యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మీద ఆధారపడి ఉంటారు. అనవసరమైన బాల్ హిట్టింగ్ పోయి వికెట్ పడేసుకోకుండా బాల్ వాచ్ చేసి ఆడితే ఖచ్చితంగా భారీ స్కోర్ అనేది మనం ఈ రోజు చూడబోతున్నామని అనుకుంటున్నాను నేను. రైట్ 240+ ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా 240+ కొడతారు. ఒకవేళ వికెట్ పడిపోతే తప్పితే 200 to 220 మధ్యలో ఆగుతుంది. ఒక Right. వికెట్ పడి 60 పైన స్కోర్ రాగలిగితే రైట్ కిరణ్ గారు 200 to 220+ రాగలుగుతుంది ఫస్ట్ బ్యాటింగ్ లో. రైట్ కిరణ్ గారు థ్యాంక్ యూ అప్డేట్స్ ఇచ్చినందుకు జాయిన్ అయ్యి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. సో ఐపీఎల్ హిస్టరీలో చూసుకున్నా కూడా రెండు టీంలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి 2026లో దూసుకుపోతున్నాయి. బట్ ఇవాల్టి మ్యాచ్లో ఆల్రెడీ గతంలో పంజాబ్ సూపర్ కింగ్స్ ఎస్ఆర్ఎస్తో ఒక మ్యాచ్ ఆడి ఇదే స్టేడియంలో గెలిచింది కాబట్టి ఇవాళ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇవి అప్డేట్స్, కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.